సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చాలా శుభదినమైన రోజు మా అందరికీ కూడా. ఇవాళ లోకేష్ బాబు గారు ఈ మహాకూటమి తరఫు నుంచి మేము అప్పుడు మా వెంకటేశ్వర ఆలయంలో వీళ్ళు గెలిస్తే రావాలని మేము కోరుకుంటాం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ ఈ ఏరియాలో మన పల్లా శ్రీనివాస్ గారు, ఆయన భరత్ గారు, మన అయ్యన్న పాత్రుడు గారు మరియు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మొత్తం అందరూ కూడా ఇవాళ మా ఆలయం సందర్శించి ఈ దేవుడి అనుగ్రహం పొంది వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే పెద్ద స్టీల్ ప్లాంట్ కూడా వాళ్ళు దైవ అనుగ్రహం కలిగించి దానికి ఇచ్చిన ఏదైతే ఫండ్ ఉందో ఇంకా ఈ ఏరియాలని విశాఖపట్నం అభివృద్ధి పదంలో తీసుకెళ్ళటానికి మేము వైజాగ్ ప్రొఫైల్స్ గ్రూప్ నుంచి కూడా మాకు కూడా మా గ్రోత్ ప్లాన్స్ లో మా స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియాలో మేము 1 మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్ కి ముందుకెళ్తున్నాము. అలాగే ఈ పరిసరాల్లో మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అభయస్వం ఇచ్చారు. మేము కూడా ఇక్కడ ఐటీకి సంబంధించిన ఒక ఐటీ పార్క్ కట్టడం జరుగుతుంది. ఇక్కడ సైబర్ సెక్యూరిటీను సైబర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఎక్సలెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మేము క్రియేట్ చేస్తున్నాం. త్వరలోనే మేము దానికి కావాల్సిన అన్ని కూడా మేము ఓపెన్ చేసి ఈ ఏరియాని కూడా సస్యశ్యామలంగా ఒక ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ కింద తయారు చేస్తాం జరుగుతుంది. ఇవాళ వచ్చిన ప్రెస్ సోదరులందరికీ మిగతా మరియు వచ్చిన పార్టీ వాళ్ళందరికీ కూడా మా తరఫు నుంచి ధన్యవాదాలు. ఇంకా వేరే ఫ్లైఓవర్స్ కానివ్వండి అన్నీ కూడా ఈ ప్రభుత్వంలో తప్పకుండా వాళ్ళు మా ఏరియాలన్నీ కూడా సస్యశ్యామలం చేస్తానని వాళ్ళు ప్రామిస్ చేశారు. అలాంటివి అనేవి కూడా మనం త్వరలో చూడబోతున్నాం. దాంట్లో ఒకటి ఏరియాని ఒక ఐటీ సైబర్ హబ్ గా కింద కూడా లోకేష్ గారు ప్రామిస్ చేసేయడం జరిగింది. మమ్మల్ని దానికి అన్ని కూడా సన్నద్ధం చేయమని చెప్పారు.